నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేయడం జరిగింది. కానీ ఇక్కడ నాగార్జున అనే మాట ఒకటి ఉంది. ఇది పట్టాల్యాండ్లో కట్టుకుంటే ఎట్లా కూల్చేస్తారు అని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది మొదలు కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది, అరే ఒక పట్టాల్యాండ్ ఎట్లా కూల్చేస్తారని. నేను ఈ తమ్మిడికుంట చెరువు ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో దాని పక్కన ఈ తమ్మిడికుంట చెరువు విషయంలో 2013లోనే స్టోరీ చేయడం జరిగింది. దీంతో పాటు చాలా చెరువుల విషయం కూడా స్టోరీ చేశాను. సో తమ్మిడికుంట చెరువులో 1.5 ఎకరం కబ్జా అయింది. ఎందుకంటే చుట్టూ ఏమీ లేదు, ఓపెన్ ల్యాండ్. మనకు ఇక్కడ సౌత్కి వచ్చే వరకు ఎన్ కన్వెన్షన్ ఉంటుంది. సో అట్లాగే బఫర్ జోన్ కూడా 2 ఎకరాల వరకు, సుమారు 2 ఎకరాల వరకు ఉంటుంది. ఆ బఫర్ జోన్ అంటే చెరువు నుంచి 30 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్. సో 2 ఎకరాల వరకు, సుమారు 2 ఎకరాలు బఫర్ జోన్ కూడా ఆక్రమణకు గురైంది. సో ఇది అధికారులు నిర్ణయించారు, గుర్తించారు, కాబట్టి కూల్చేశారు. నేను కూడా గతంలో ఇదే స్టోరీ చేయడం జరిగింది. మరి నాగార్జున చెప్పే విషయానికి వస్తే పట్టా ల్యాండ్ అంటున్నారు. మరి పట్టా ల్యాండ్లో కట్టుకోవచ్చు కదా, తప్పేంటి అని చాలామంది డౌట్ వస్తుంది. మున్సిపల్ అధికారులు కూడా పర్మిషన్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పట్టాలని అంటే జనరల్గా చెరువులు కుంటలు ఉన్న కాలంలో, పాత కాలంలో, అప్పుడు నిజాం కావచ్చు, ఆ తర్వాత బ్రిటిష్ కావచ్చు, ఆ తర్వాత మన పాలకులు వచ్చిన తర్వాత కావచ్చు, పేదవాళ్ళు పంట పొలాలు వేసుకోవడానికి, దున్నుకోవడానికి అంటే తిండి గింజల కోసం, కేవలం తిండి గింజల కోసం వాళ్ళకు చెరువుల పక్కన అంటే FTL పరిధిలోనే చెరువుల పక్కన వర్షాకాలం అయితే FTL ఫుల్ నిండుతుంది. వర్షాకాలం తర్వాత నీళ్లు తగ్గిపోతాయి. ఆ నీళ్లు తగ్గిపోయిన ప్రాంతంలో పంటలు పండించుకోవడానికి తిండి గింజల కోసం ఆ ల్యాండ్ని ఇనాం భూమిగా అంటే పట్టా చేసి ఇచ్చారు. ఇది చాలా వరకు ప్రతి చోట జరిగేది. సో ఈ పట్టా అనేది అమ్ముకోవడానికి, కట్టుకోవడానికి కాదు, కేవలం తిండి గింజల కోసం మాత్రమే. సో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఈ చెరువుల్లో పట్టా భూముల్లో మాది అని చెప్పి కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిస్తున్నారు? అసలు పట్టా భూమి అంటే ఏంటి, ఆ విషయం తెలియదా? చెరువుల్లో పట్టా భూమి అంటే తిండి గింజల కోసం చెప్తున్నాం క్లియర్గా. మరి పట్టా భూమిలో కట్టుకోవడం అంటే అది ఇల్లీగల్ టోటల్. నాగార్జునకు చదువు రాదా? తెలుసు, అన్నీ తెలుసు. నాగార్జున తెలుసు, చాలామంది మేధావులకు తెలుసు, GHMC అధికారులకు తెలుసు, అందరూ తెలుసు. కానీ అందరూ కూడా యాక్టింగ్ అంటే డబ్బుల కోసం అమ్ముడుపోవడం. కాబట్టి నాగార్జున అనే పట్టా భూమి అనేది రాంగ్. ఎందుకంటే ఎక్కడ కూడా పట్టా భూమి అనేది చెరువుల్లో కట్టుకోవడం లేదు. కావాలంటే రూల్స్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఇదే నాట్ ఓన్లీ ఫర్ నాగార్జున, హైదరాబాదులో చుట్టుపక్కల 190 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. 80-70 చెరువులు కూడా ఉన్నాయి. అది కూడా చాలా చిన్నగా అయిపోయాయి. సో చెరువులు ఉంటేనే హైదరాబాద్లో వరదలు రావు. ఎందుకంటే ఎక్కడెక్కడ చెరువుల్లో వాటర్ వచ్చేసి ఆగిపోతాయి. సో చెరువుల ఆక్రమణ తొలగించాలి కాబట్టి ఇవన్నీ హైడ్రా చేస్తుంది. హైడ్రాకి హ్యాప్సెట్ చెప్పొచ్చు, హ్యాట్సాప్ చెప్పొచ్చు. కాకపోతే మనం ముందే చెప్తున్నాం, ఈ పట్టా భూముల గురించి ప్రతి ఒక్కరు